గంగవరం పోర్టు కార్మికుల సమ్మె విరమణతో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైంది. ముడిసరుకు రవాణాకు ఏర్పడ్డ అంతరాయం తొలగటంతో ప్లాంట్ ఉత్పత్తి మరో 2 రోజుల్లో సాధారణ స్థితికి చేరుకోనుంది. ప్రస్తుతానికి ముప్పు తప్పినప్పటికీ శాశ్వత ప్రాతిపదికన గనులు కేటాయించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్నారు కార్మికులు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది. మరో 2 రోజుల్లో సాధారణ ఉత్పత్తి స్థితికి ప్లాంట్ చేరుకోనుంది. గంగవరం పోర్టు కార్మికుల సమ్మె కారణంగా ముడిసరుకు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గత కొన్ని వారాలుగా ప్లాంట్లో ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. గడిచిన 2 రోజుల్లో కేవలం బ్లాస్ట్ ఫర్నేస్ హీట్ కొనసాగేలా ఉత్పత్తి చేపట్టారు. తాజాగా కార్మికులు సమ్మె విరమించడంతో ప్లాంట్లో ఉత్పత్తి మొదలైంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అవసరమైన ముడి సరుకులో కుకింగ్ కోల్, మ్యాంగనీస్ కీలకం. దీన్ని ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ఈ ముడి సరుకు గంగవరం పోర్టు ద్వారా రవాణా జరుగుతుంది. పోర్టు కార్మికులు ఏప్రిల్ నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో ఇతర దేశాల నుంచి వచ్చే సరుకు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి వచ్చిన 2 షిప్లు గంగవరం పోర్టులో నిలిచిపోయాయి. ఫలితంగా 19,000 టన్నుల కోల్, 60,000 టన్నుల లైమ్ స్టోన్ గంగవరం పోర్టులో ఉండిపోవడంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నిజానికి ప్లాంట్ కొనసాగాలంటే బ్లాస్ట్ ఫర్నేస్ లో నిర్ణీత ఉష్ణోగ్రత అవసరం. కానీ కుకింగ్ కోల్ అందుబాటులో లేకపోవడంతో ప్రతిరోజు సగటున చేయాల్సిన స్టీల్ ఉత్పత్తి కూడా జరగలేదు. గత వారం రోజుల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కేవలం బ్లాస్ట్ ఫర్నేస్లు పనిచేయాలనే ఉద్దేశంతో నిర్ణీత ఉష్ణోగ్రత కొనసాగేలా కేవలం 1,600 టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తూ వచ్చారు. సమ్మె మరికొన్ని రోజులు కొనసాగితే ఆ అవకాశం కూడా లేకుండా పోయేది. ఈ దశలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున గంగవరం పోర్టు కార్మికుల డిమాండ్పై సుదీర్ఘ చర్చ జరిపారు. కొన్ని అంశాలకు గంగవరం పోర్టు యాజమాన్యం అంగీకారం తెలిపింది. దాంతో 32 రోజుల సమ్మెను విరమిస్తున్నట్లు అక్కడ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఇప్పటికే గంగవరం పోర్టులో ఉన్న మ్యాంగనీస్, కుకింగ్ కోల్ రవాణా ప్రారంభమైంది. అయితే ప్లాంటుకు పూర్తి స్థాయిలో ముడిసరుకు రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ ఆటంకాలు తొలగించాలంటే కేంద్రం కేబినెట్ స్పష్టమైన నిర్ణయం చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదైతే రుణాలు ఉన్నాయో దానికి కట్టే వడ్డీలో ఒక 2 సంవత్సరాల పాటు ఇంటీరియం ఇవ్వాలి. దీన్ని పూర్తి స్థాయిలో నడపవలసిందే. నడిపిన తర్వాత నిర్ణయాలు అనేది ప్రజలు సరైన నిర్ణయం చేస్తారని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. నిజానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో గడిచిన కొన్ని వారాలుగా స్టీల్ ఉత్పత్తి పడిపోవడంతో బ్లాక్ మార్కెట్ పెరిగింది. అధికారులు ఎన్నికల హడావిడిలో ఉండడంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు టన్నుపై 1000 నుంచి 2,000 రూపాయలు ఎక్కువ ధరకు స్టీల్ అమ్మకాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే స్టీల్ ఉత్పత్తి ప్రారంభమవడంతో నెమ్మదిగా సాధారణ ధరతో అమ్మకాలు జరుగుతున్నాయి. అధికారుల చొరవ, పోర్టు కార్మికుల సహకారంతో తాత్కాలికంగా సమస్య పరిష్కారమైంది. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలు కొనసాగాలంటే ఖచ్చితంగా ప్లాంటుకు సొంత గనులను కేటాయించాలన్న డిమాండ్ మాత్రం సర్వత్రా వినిపిస్తుంది. ఈ విషయంలో కేంద్రం బాధ్యతగా వ్యవహరించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు ముందు చూపుతో కొంత ఈ యొక్క ప్రొడక్షన్ ఆపకుండా చేసే నిరంతర చర్యల్లో ఈ యొక్క దీని తల స్టాక్స్ ఏవైతే ఉంటాయో 2-3 నెలలకి సరిపోయే స్టాక్స్ కూడా మరి ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక సైడ్ మా జీతాలు లేకపోయినా సరే మేము కర్మాగారంలో ఉత్పత్తికి ఒక్కరోజు కూడా, ఒక షిఫ్ట్ కూడా, ఒక బ్రిగేడ్ కూడా, ఒక్క మిషన్ కూడా ఆపకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే కేవలం యాజమాన్యం తలక వైఫల్యాల వల్ల, కేంద్ర ప్రభుత్వం తలక నిర్లక్ష్య వైఖరి వల్ల మాత్రమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాలారిష్టాలు ఎదుర్కోబోతుంది. ఉత్పత్తి కోసం కావలసిన ముడిసరుకు కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా యాజమాన్యం దృష్టి పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం సొంత గనులను కేటాయిస్తే ముడిసరుకు సమస్య చాలా వరకు తగ్గుతుంది. కానీ కేంద్రం మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని కార్మికులు మండిపడుతున్నారు.